మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే భౌతిక దాడులకు దిగుతామని ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి తీవ్రంగా హెచ్చరించారు. గురుకులాల్లో 2000 కోట్ల అవినీతి జరిగిందని హరీష్ రావు మాట్లాడుతున్న మాటలను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆశా కళాశాల వద్ద కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేస్తున్న ఆరోపణలను తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. గురుకులాల్లో జరిగిన అవినీతిపైన చర్చకు రావాలని ఓయూ జేఏసీ నాయకులు సవాలు విసిరిన గన్ పార్క్ దగ్గర ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు వేచి చూస్తే హరీష్ రావు, కేటీఆర్ రాలేదని ఎద్దేవా చేశారు. దమ్ముంటే చర్చకు వచ్చి నిజానిజాలు మాట్లాడాలని అన్నారు. ఉస్మానియా గడ్డ సాక్షిగా 1200 మంది విద్యార్థులు బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు ఒక్కసారి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టలేదన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లోపే ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించి విద్యార్థుల సమస్యలు తీరుస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో లక్షల కోట్ల కుంభకోణాలు, అవినీతి జరిగాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో సొంత పార్టీ నాయకులకే తప్ప సామాన్య ప్రజలకు ఎటువంటి లబ్ధి జరగలేదన్నారు. హరీష్ రావు సొంత కుటుంబ నాయకురాలు అయిన కల్వకుంట్ల కవితని హరీష్ రావు పైన అవినీతిపరుడని తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అటువంటి హరీష్ రావు ప్రజాపాలనపై నిందలు వేస్తే చూస్తూ ఊరుకోమని, రానున్న రోజుల్లో హరీష్ రావుకు దేహశుద్ధి చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ వైస్ చైర్మన్ భీమ్రావు నాయక్, ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మీరు ఇలా చేసినటువంటి సవాల్కి గన్ పార్క్ వేదికగా మా నాయకులు వచ్చి అక్కడ కూర్చుంటే మీరు రాలేకపోయారు. అప్పుడే మీకు అర్థమైంది ఎంత మీ సౌటనో, ఎంత దద్దమనో, మీరు ఎంత అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారో అవన్నీ ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, హరీష్ రావు నీకు కూడా ఏదైతే 2014 నుంచి 2023 వరకు మీ ఆస్తులు ఎంత, మీరు చేసిన అవినీతి ఎంత, మీరు ఏ విధంగా ప్రవీణ్ కుమార్ గుండుగాని పెట్టి మీరు ఆస్తిని ఏ విధంగా దోచుకున్నారనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఫామ్ హౌస్కే పరిమితం చేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి సర్కార్ని ఇలా ప్రజల్లో అవకాశం ఇచ్చారు. అయినా ఈ ప్రభుత్వం పైన మీరు అసత్య ప్రచారం చేసుకుంటూ లేనిపోయిన బురదలు చల్లుతామంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఏమనాలో కాదు, ఖచ్చితంగా మిమ్మల్ని మీరు అనుకుంటారేమో మీరు ఫామ్ హౌస్లో దాక్కుంటాము, లేకపోతే ప్రగతి భవన్కి అక్కడ వచ్చి చర్చ పెడతామని కాదు, మీరు మీ ఇంటికి వచ్చి కూడా మేము చర్చ పెట్టి మిమ్మల్ని తన్నే రోజులు దగ్గర పడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. హరీష్ రావు మన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన పైన, సోషల్ వెల్ఫేర్ పైన, గురుకులాల పైన 2000 కుంభకోణం జరిగిందని మాట్లాడము ఇది సరైనది కాదు. ముఖ్యంగా ఓయూ జేఏసీగా మేము ఈరోజు మన గన్ పార్క్ దగ్గరికి పోవడం జరిగింది. దానికి సంబంధిత మినిస్టర్లు అడ్డూరి లక్ష్మణ్, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు అక్కడికి రావడం జరిగింది. ఈరోజు చర్చకు మీరు రావాలి, హరీష్ రావు రావాలని ఇప్పటి వరకు పొద్దున 9 గంటల నుంచి దాదాపుగా 12 గంటల వరకు అక్కడ వెయిట్ చేసిన ఇప్పటి వరకు హరీష్ రావు రాలే, కేటీఆర్ రాలే, ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కూడా రాలేదు. వీళ్ళు తప్పుడు ఆరోపణలు చేయడము, బురద చల్లడము, ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక భూమిక పోషించి 1200 మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపుగా 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేసిరు. ఓయూకి ఒక్కసారి కూడా మీరు రాలేరు. మరి విద్యార్థుల సమస్యలు ఎట్లున్నాయి, విద్యార్థులు చదువుతుర్రా, వాళ్ళకి ఫుడ్ ఉందా, మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, వాళ్ళ పరిస్థితి ఏందని కూడా ఇప్పటివరకు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆలోచించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓయూ సమస్యలు పట్టించుకోవడం జరిగింది. 2 సార్లు ఓయూకి రావడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొని చాలామంది పోటీ పరీక్షల్లో చదువుకొని ఉద్యోగాలు చేస్తామని కొందరు విద్యార్థులు అందరు చదువుతున్న క్రమంలో టీఎస్పీఎస్సీ పేపర్ గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని పేపర్ లీకేజ్ చేయడం జరిగింది. మీ టీఆర్ఎస్ హయాంలో మొత్తం కుంభకోణమే జరిగింది. కానీ ప్రజలకు ఎవరికి మీకు సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు ఆర్ బీఆర్ఎస్ నాయకులకి లబ్ధి జరిగింది, కానీ సామాన్య ప్రజలకు ఎవరికి లాభం జరగలేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే 2000 కోట్ల కుంభకోణం గురుకులో జరిగిందన్నది అవాస్తవము. దానికి సంబంధించి దాదాపుగా 1100 చేంజ్తోనే మొత్తం టెండర్ మొత్తం ఉంది. కానీ 2000 జరగడం ఇది అవాస్తవము. ప్రజలు గమనిస్తారు. ఆల్రెడీ బుద్ధి చెప్పారు. ఆల్రెడీ మీ సొంత మరదలే
టీఆర్ఎస్ పార్టీలో ఉండే ఆమెనే పెద్ద దొంగ అని హరీష్ రావును చాలా చెప్పడం జరిగింది. పెద్ద దొంగ, ఆమె జాగ్రత్తగా ఉండాలి కేటీఆర్ను అన్నది, హరీష్ రావును అన్నది. ఆమె సపరేట్ పార్టీ పెట్టడం కూడా జరిగింది. హరీష్ రావును నమ్మేటట్టు కూడా ఎవరు లేదు. హరీష్ రావు కూడా దీని గురించి కూడా మాట్లాడకపోతే బాగుంటుంది. రానున్న రోజుల్లో ఓయూ జేఏసీగా, ఓయూ విద్యార్థులుగా ప్రజలు కంపల్సరీ బుద్ధి చెప్తారు. నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. హరీష్ రావు మరియు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం ఉంటుంది, భౌతిక దాడులు ఉంటాయి. నాలుక దగ్గర పెట్టుకుని మాట్లాడాలని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జోహార్ విధాత అమరవీరులకు.